హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్‌సి చికెనయితే నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒకసారైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో, బయట తెచ్చిన కేఎఫ్‌సి చికెన్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట ఇంట్లో ఉన్న వాటితోనే. సో, నేను దీనికోసం ఇక్కడైతే 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఈ పీసెస్ అన్నిటిని కూడా పెద్ద పెద్ద పీసెస్‌గా కట్ చేసుకున్నామనమాట. సో, దానికి కూడా మధ్య మధ్యలో కొంచెం ఘాట్లు పెట్టుకోవాలండి. సో, ఎందుకంటే మనం యాడ్ చేసే స్పైసెస్ అన్నీ కూడా పీసెస్‌లోకి వెళ్ళి సో, పీస్ అనేది మంచిగా టేస్ట్‌గా రావడానికి దీంట్లో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పెప్పర్ పౌడర్, ఇంకా కర్డ్, సాల్ట్, లెమన్ జ్యూస్ సో, ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. సో, వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఫస్టే నేనైతే దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సో, టొమాటో కెచప్ కూడా యాడ్ చేయాలనమాట. సో, అది యాడ్ చేయలేదు. అందుకనేసి నేనైతే ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. సో, వీటన్నిటిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న దీన్ని ఒక 1 అవర్ వరకు మంచిగా ఫ్రిడ్జ్‌లో మ్యారినేట్ చేసి పెట్టేస్తే సో, ఈ స్పైసెస్ అన్నీ కూడా పీసెస్‌లోకి బాగా వెళ్తాయన్నమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. సో, ఇది 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లో 1 కప్ మైదా, అలాగే 1 కప్ కార్న్ ఫ్లోర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం మైదా ఎంత తీసుకుంటామో కార్న్ ఫ్లోర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి. సో, దాన్నైతే ఫస్ట్ జల్లించి తీసుకుంటున్నాను. దీంట్లో పెప్పర్ పౌడర్, ఇంకా పసుపు, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలనమాట. సో, వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా! సో, ఇది పక్కకు పెట్టేసుకొని దీనికోసం మనం ఇప్పుడు చిల్డ్ వాటర్ అయితే తీసుకోవాలండి. బాగా చల్లగా ఉండే వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్ అయితే తీసుకున్నాను. సో, మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా! చికెన్ పీసెస్‌ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలనమాట. సో, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్‌ని తీసుకొని సో, ఫస్ట్ ఈ ఫ్లోర్‌లో ముంచుకోవాలండి ఈ విధంగా. సో, ఈ ఫ్లోర్ మొత్తం కూడా దీనికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చిల్డ్ వాటర్‌లో మనం దీన్నైతే యాడ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా వేసుకొని వెంటనే తీసేసి మళ్ళీ ఇదే పిండి ఉంది కదా! సో, దాంట్లో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలనమాట. మనం ఈ విధంగా మిక్స్ చేసుకొని వెంటనే ఆయిల్‌లో యాడ్ చేసుకోవాలి. నేనేం చేశానంటే ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్నాను. సో, అలా చేయకండి. మీరు వెంటనే ఆయిల్‌లో యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఇంకా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. సో, నేనైతే ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకొని తర్వాత సో, ఆయిల్‌లో డీప్ ఫ్రై చేశాను. కొంచెం నాకు డిఫరెంట్‌గా అనిపించింది. సో, మీరు మాత్రం వెంటనే సో, దాన్ని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడు మాత్రం మీకు చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఈ విధంగా అన్నిటిని నేనైతే ఇదే ప్రాసెస్‌లో చేయాలండి. చాలా ఈజీ అనమాట. సో, ఈ విధంగా అన్నిటిని చేసుకోవాలి. సో, నేనైతే ఈ విధంగా అన్నిటిని చేసుకున్నాను. నాకు కొంచెం టైం అయితే ఎక్కువగా పట్టింది. అలా కాకుండా మనం ఈ విధంగా చేస్తూనే ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. సో, అలా కాకుండా నేను ఇలా చేశాను. మీరు అలా చేయకండి. సో, కంపల్సరీగా సో, ఫ్లోర్‌లో ముంచిన వెంటనే మీరు దాన్ని ఆయిల్‌లో వేసుకోండి. బాగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, చూడండి ఈ విధంగా అన్నిటిని అయితే నేనైతే చేసి పెట్టుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. సో, ఆయిల్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని సో, ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి ఆయిల్ హీట్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో, చెక్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. సో, ఇవి ఫ్రై అవ్వడానికి నాకైతే 20-30 మినిట్స్ అయితే పట్టిందండి. చాలా మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మనం దీన్నైతే ఫ్రై చేయాలి. లేదంటే పైన మొత్తం కాలిపోయి సో, లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుందనమాట. అలా చేయకండి. సో, దీన్ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి మంచిగా ఫ్రై చేసుకోండి. కలర్ అనేది మనకైతే ఇక్కడ తెలుస్తూ ఉంటదనమాట. సో, ఈ విధంగా స్లోగా వేసిన వెంటనే కదపకుండా కాసేపటి తర్వాత ఈ విధంగా కలుపుకోండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు దీన్నైతే మంచిగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి. సో, సేమ్ టు సేమ్ బయట తెచ్చిన కేఎఫ్‌సీ లానే ఉంది. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరైతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సో, ఈ విధంగానే అన్నిటిని చేసుకోవాలనమాట. ఫ్రై అవ్వడానికి మాత్రం నిజంగా చాలా అంటే చాలా టైం పట్టింది. సో, హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువే పట్టిందనమాట. సో, చూడండి మనకిక్కడ క్లియర్‌గా తెలుస్తుంది కదా! సో, వేడి వేడిగా మంచిగా టొమాటో సాస్ వేసుకొని తింటే సూపర్బ్‌గా ఉంటుందనమాట. సో, నేనైతే వేడి వేడిగా తిన్నానండి. నాకైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో, ఈ విధంగా ఒక 2, 3 వేసుకుంటూ అన్నిటిని
ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. చెప్పాను కదా! ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీగా పడుతుంది. సో, ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్‌సీ చికెన్‌ని సో, ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒక్కసారైతే చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి. ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంతే అండి ప్రాసెస్. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్‌సీ చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది కదా! బయటనేమో క్రిస్పీగా, లోపలనేమో చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.